భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే తీవ్రమైన ఉత్కంఠ. బంతికి పట్టు, ప్రతి బ్యాటు కొట్టే ప్రతి దాంట్లో పాకిస్తానుడు కొట్టకూడదు, అలాగే మన వాళ్ళు తొందరగా వికెట్లు తీయాలి అన్నంత కసి ప్రతి భారతీయుడిలో ఉంటుంది. అట్లాగే ప్రతి పాకిస్తానీయుడిలో భారత్ తొందరగా అవుట్ అయిపోవాలా, అదే సందర్భంలో పాకిస్తాన్ భారీగా స్కోర్ కొట్టాలన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఆడేటటువంటి సందర్భంలో కూడా ప్రతి బంతిని బాధేయాలని పాకిస్తాన్ క్రికెటర్కి ఉంటుంది, మన బ్యాటర్కి ఉంటుంది, వాళ్ళ బ్యాటర్కి ఉంటుంది. ప్రతి బంతికి వికెట్ తీయాలన్నటువంటి కేసి వాళ్ళ బౌలర్కి ఉంటుంది, మన బౌలర్కి ఉంటుంది. ప్రతి బంతికి అవుట్ చేయాలన్నటువంటి ఫీలింగ్ ప్రతి ఫీల్డర్కి ఉంటుంది. వీటన్నిటి మధ్యన ప్రతి క్షణం ఉత్కంఠగా సాగేటటువంటి మ్యాచ్లు. ఒకప్పుడు భారత్ పాక్ మ్యాచ్లు అంటే కోట్ల బెట్టింగులు నడిచేటటువంటి మ్యాచ్లు, అలాగే ప్రతి ఒక్కళ్ళని ఉత్కంఠతకు గురి చేసే మ్యాచ్లు. ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ వ్యూవర్షిప్ రేటింగ్ ఇవాల్టి దాకా కూడా భారత్ పాకిస్తాన్ మధ్యన మ్యాచ్. కానీ ఇవాళ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యంత కీలకమైనటువంటి మ్యాచ్ భారత్ పాక్ల మధ్య మ్యాచ్ ఆడుతూ పాడుతూ సాగింది. పాకిస్తాన్ బ్యాటింగ్ని అనుక్షణం కట్టడి చేయగలిగింది భారత జట్టు. ఏ స్థాయిలో ఎక్కడుంచాలో పాకిస్తాన్ని అక్కడుంచింది. కనీసం 300 స్కోర్ చేయాలనుకున్నటువంటి పాకిస్తాన్ని మధ్యలోనే ఆపేసింది భారత్. అదే సందర్భంలో భారత్ని ఎట్లాగైనా దెబ్బకొట్టాలనుకున్నటువంటి పాకిస్తాన్ ఆట సాగలేదు. దాదాపుగా 2 ఏళ్ల నుంచి ఫామ్లో లేకుండా పోయినటువంటి విరాట్ కోహ్లీ ఇవాళ పూర్తి ఫామ్లోకి రావడం, మొదట్లో కాస్త నిదానంగా ఆడిన ఆ తర్వాత చితక బాది వదిలిపెట్టడం, తనదైనటువంటి కవర్ డ్రైవ్స్తో పాటుగా అద్భుతమైనటువంటి ఆటను ప్రదర్శించడం. మరొక వైపున సపోర్ట్కి మొదట్లో రోహిత్ శర్మ దాటిగా ఆడి అవుట్ అయిపోతే ఆ తర్వాత గిల్ అద్భుతమైనటువంటి ఆట తీరు కనబరిచి హాఫ్ సెంచరీ ముందు అవతలకు వెళ్లిపోయిన అటు విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ అద్భుతమైనటువంటి ఆటను ప్రదర్శించడం. చివరిలో కోహ్లీకి మరొక వైపున జట్టు కట్టినటువంటి హార్దిక్ పాండ్యా కానీ వీళ్ళందరూ ఇక చివరిలోకి వచ్చేటప్పటికి ఆట చాలా సరదాగా సాగిపోయింది. శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా రావడం, ఓవరాల్ గా అద్భుతమైనటువంటి క్యాచ్ కారణంగా శ్రేయస్ అయ్యర్ అవుట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నటువంటి సందర్భంలో అవుట్ అవడంతో ఏమన్నా కష్టమా అంటే అప్పటికే భారత చేతిలోకి మ్యాచ్ వచ్చేసింది. ఇక గెలుపు కామన్ అయిపోయింది. తర్వాత కోహ్లీ ఒకవైపున హార్దిక్ పాండ్యా కోహ్లీకి జత కట్టడం అన్నది ఒక ఎత్తు అయితే, ఆ టైంకి 64 బంతుల్లో 21 రన్స్ అంటేనే పరిస్థితి ఎంత క్యాజువల్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. కోహ్లీ సెంచరీ చేస్తాడా లేదా అన్నది మాత్రమే అక్కడ ఉన్నటువంటి పాయింట్. ఎందుకంటే 85 ఆ టైంలో ఉంది, 15 చేయాలి. ఇక్కడ రన్స్ ఏమో 21 చేస్తే చాలు, 63 బంతులు ఉన్నాయి. కాబట్టి నిదానంగా కోహ్లీకి సెంచరీని ఇవ్వడం అన్నటువంటి పాయింట్ చుట్టూతోనే సాగింది తప్పించి ఓడతారన్నో పాకిస్తాన్ గెలుస్తుందన్నో గట్టి పోటీ ఇస్తుందో లేదు. ఎందుకంటే 220 పరుగుల రేంజ్లో 3 వికెట్లే అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్గా ఫైనల్గా భారత జట్టు ఆడతా పాడతా సరదాగా గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్లో మొన్న బంగ్లాదేశ్ మ్యాచ్ అయితే పాకిస్తాన్తో తొలి మ్యాచ్లో అనాలి. బంగ్లాదేశ్ మీద విజయం ఇంకా చాలా కష్టపడి గెలిచింది. చివరి దాదాపుగా 3-4 ఓవర్ల దాకా ఆగి గెలిచింది. అదే పాకిస్తాన్ మీద సరదాగా గెలిచేసినటువంటి పరిస్థితి. ఓవరాల్గా భారత జట్టు అద్భుతమైనటువంటి ప్రదర్శన ఒక ఎత్తు అయితే, మ్యాచ్కి ముందే దాదాపుగా 2 గంటల పాటు ప్రత్యేకించి ప్రాక్టీస్ చేసినటువంటి విరాట్ కోహ్లీ చేజింగ్లో తనదైనటువంటి అంటే 14,000 పరుగుల రికార్డుని చేశాడు. ఇంతకుముందు 18,000కి పైగా పరుగులతో ఉన్నటువంటి సచిన్ టెండూల్కర్ అయితే వన్డేల్లో. ఆ తర్వాత 3వ స్థానంలో తనున్నాడు. మధ్యలో ఉన్నటువంటి శ్రీలంక బ్యాట్స్మెన్ని పక్కన పెడితే అదే సందర్భంలో 14,000 పరుగులు చేయడంతో ఈ మ్యాచ్లో 14,000 పరుగుల మైలురాయిని దాటినటువంటి రికార్డు. మరొక వైపున అద్భుతమైనటువంటి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఫైనల్గా భారత్ జట్టు పాకిస్తాన్ మీద ఇవాళ ఎలాంటి ఉత్కంఠ లేకుండా సరదాగా గెలిచేసింది.